ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కేవలం చాలా తక్కువ ఫీజు తీసుకుంటాయి. అవి ఆ ఫీజులతో ఎలా నడుస్తాయో కూడా నాకు డౌట్ వస్తది. అంత తక్కువ ఫీజు చెప్పి ఆ కాలేజ్‌లో పలానా కాలేజ్‌లో సీట్ దొరికింది సార్ అందులో చేరొచ్చా అని చెప్పి అడుగుతారు. వాటిని పసిగట్టి డెవలప్ చేసుకుంటే మీకు చాలా మంచి కెరీర్ ఉంటుంది, దానిలో గ్రో అవుతుంది. అందరూ ఏదైనా నేర్చుకోవచ్చు అంటే అది నేను నమ్మను. బై బర్త్ కొంత ఉంటుంది, ఎబిలిటీ చిన్నప్పుడే ఉంటాయి. సో కాబట్టి వాళ్ళ ఆప్టివ్స్ని గుర్తించేటువంటి వ్యవస్థ స్కూలింగ్లో లేదు, సమాజంలో లేదు. మీకు అట్లాంటి ఎకో సిస్టమ్ ఉండే వాతావరణం కూడా ఇండియాలో లేదు. స్కూల్ అంటే మ్యాథ్స్, సైన్స్. స్కూల్లో నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఐఐటి, నీట్ ఫౌండేషన్. ఇంటర్ అంటే ఎంపీసీ తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ తర్వాత ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్. ఇది మెయిన్ స్ట్రీమ్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఐటీ సెక్టర్లో ఆపర్చునిటీస్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏవైనా అవ్వచ్చు. మనకి ఇంటర్మీడియట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ చేసాం, మనకి అందరూ ఖచ్చితంగా అంటే ఐటీ సెక్టర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు బీటెక్ మాత్రమే తీసుకోవాలి అనే ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా? మనకున్న ఇప్పుడు కార్పొరేట్ ఇండస్ట్రీలో ప్లేస్ ఉందా లేదా? సో మన కంటెక్స్ట్ జాగ్రత్త మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే ఐటీ రంగంలో జాబ్స్ పెరగడం లేదు, ఇక తగ్గవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వేలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయి. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టెక్ కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో లేపేస్తున్నాయి. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ స్వయంగా చెప్పారు, వారు దేశంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, భట్నాకర్ అవార్డు గ్రహీత, దేశంలో అత్యంత విశిష్టమైనటువంటి శాస్త్రవేత్తలు ఆయన. ఈ మధ్య మన ఆగస్ట్ 15 నరేంద్ర మోదీ గారి స్పీచ్ చూస్తే मेड इन इंडिया भारत में बनी हुई, भारत के लोगों द्वारा बनी हुई मेड इन इंडिया चिप्स बाजार में आ जाए. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఎస్పీఆర్ టాక్స్. మన పిల్లల అకాడమిక్ జర్నీలో మనకి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. అవి చిన్న చిన్న డౌట్స్ అవ్వచ్చు, కంప్లీట్ గైడెన్స్ కోరుకోవచ్చు చాలామంది. ఇందులో మీకు ఏదైనా సహాయం కావాలంటే స్వధర్మ ఎడ్యుకేషన్ మీకు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తుంది. సో ఈ గైడెన్స్ తీసుకొని మీ పిల్లవాడి జర్నీలో మీరు రైట్ డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ స్కూల్ గ్రూప్ మీరు జాయిన్ అయ్యి మీకు ఎందులో గైడెన్స్ కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము వీక్లీ ఆర్ మంత్లీ జూమ్ మీటింగ్స్ అరేంజ్ చేస్తుంటాము దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో. సో మీరు డైరెక్ట్గా ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడి మీకు కావాల్సిన గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు టాపిక్లోకి వస్తే, మీరు చూస్తూనే ఉన్నారు చాలామంది ఇప్పుడు ఈ కాలంలో ఇంజనీరింగ్ అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. మెజారిటీ ఆఫ్ ది ఇంటర్ నుంచి బయటికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్కి వెళ్తున్నారు. అండ్ అందులో ఎంతమంది కెరీర్లో సెటిల్ అవుతున్నారు ఆర్ ఎంతమంది ఉద్యోగం లేకుండా మిగిలిపోతున్నారు అనేది క్వశ్చనబుల్. మరి అలాంటప్పుడు అసలు ఏది రైట్ చాయిస్? ఇంటర్మీడియట్ నుంచి బయటికి వచ్చాక అది ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, చాలామంది పేరెంట్స్కి మనకి క్వశ్చన్ వస్తుంది, అసలు ఇంజనీరింగ్ కరెక్టేనా, ఈ కాలేజ్ తీసుకోవాలా, ఈ బ్రాంచ్ తీసుకోవాలా, లేకపోతే అసలు ఇంజనీరింగ్ తీసుకోవడం అవసరమా, వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఉండే ఉంటాయి. సో ఈరోజు మనం దీని గురించి ఎస్బీఆర్ గారితో చర్చిద్దాం. నమస్కారం సార్. అయితే మనం ప్రీవియస్ కౌన్సిలింగ్ సెషన్స్లో అవ్వచ్చు, ఇంజనీరింగ్కి సంబంధించి చాలామంది పేరెంట్స్తో నేను కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అందులో నేను మాట్లాడిన కొంతమంది పేరెంట్స్ ఎలా అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మంచి ఐఐటి కావచ్చు, ట్రిపుల్ ఐటీ కావచ్చు, జిఎఫ్టిఐ కావచ్చు వాటిలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఇంకొంతమంది విట్, మణిపాల్ అట్లా వీటిలో వెళ్ళడం జరిగింది. కానీ ఇంకొంతమందికి ఒక డౌట్ మిగిలిపోయింది. అంటే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కేవలం చాలా తక్కువ ఫీజు తీసుకుంటాయి. అవి ఆ ఫీజులతో ఎలా నడుస్తాయో కూడా నాకు డౌట్ వస్తుంది. అంత తక్కువ ఫీజు చెప్పి ఆ కాలేజీలో పలానా కాలేజీలో సీట్ దొరికింది సార్ అందులో చేరొచ్చా అని చెప్పి అడుగుతారు. వాళ్ళకి అంతకుమించి చాలాసార్లు స్తోమత కూడా ఉండదు. కొన్నిసార్లు ఏమో వాళ్ళకి ఈ రేట్లో దొరుకుతున్నప్పుడు, ఈ ప్రైస్లో దొరుకుతున్నప్పుడు, ఇంజనీరింగ్ మావాడిది అయిపోతున్నప్పుడు నేను ఆ కాలేజీలో పలానా వేరే కాలేజీలో ఎక్కువ ఫీజు కట్టి చేరాల్సిన అవసరమే ఉంది. ఇదే జర్నీ ప్రాసెస్లో వాళ్ళకి ఇంకో డౌట్ కూడా వస్తుంది, అసలు ఇంజనీరింగ్ బదులు ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఐటీ జాబ్లో కావచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వాలంటే మేము అదర్ డిగ్రీస్ కూడా చేయొచ్చా? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉంటుంటాయి. అసలు మెయిన్ పాయింట్ ఇంటర్ తర్వాత ఏం చేయాలి? మీరు ముఖ్యమైన విషయం లేవనెత్తారు. భారతదేశంలో పిల్లలకు కెరీర్ పట్ల అవగాహన లేదు. కొద్దిమంది హైయర్ మిడిల్ క్లాస్లో కొన్ని టాప్ స్కూల్స్లో చదివే వాళ్ళకు కొంత ఉంది,
పేరెంటింగ్ మంచిగా ఉండే అవేర్నెస్ ఉన్న వాళ్ళకు. కానీ 95% మంది 95% కంటే ఎక్కువ మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అసలు ఏం అవకాశాలు ఉన్నాయి, మనకుండే సామర్థ్యాలు ఏంటి, మనకుండే ఆప్టిట్యూడ్స్ ఏంటి. అంటే ప్రతి మనిషికి కొన్ని జన్మత కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. వాటిని పసిగట్టి డెవలప్ చేసుకుంటే మీకు చాలా మంచి కెరీర్ ఉంటుంది, దానిలో గ్రో అవుతాడు. అందరూ ఏదైనా నేర్చుకోవచ్చు అంటే అది నేను నమ్మనది. బై బర్త్ కొంత ఉంటుంది, ఎబిలిటీ చిన్నప్పుడే ఉంటాయి. సో కాబట్టి వాళ్ళ ఆప్టిట్యూడ్స్ని గుర్తించేటువంటి వ్యవస్థ స్కూలింగ్లో లేదు, సమాజంలో లేదు. మీకు అట్లాంటి ఎకో సిస్టమ్ ఉండే వాతావరణం కూడా ఇండియాలో లేదు. బహుశా యూరోప్లో, అమెరికాలో అట్లాంటివి చాలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కాబట్టి గుడ్డెద్దు చెడులో పడ్డట్టు అందరు ఏది చేస్తే మనం అది చేస్తున్నాం. కానీ డెఫినెట్గా ఈవెన్ ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ప్రకారం కూడా జన్మత కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. వాడు దాని మీదనే ఇంట్రెస్ట్ ఉంటాడు. ఉదాహరణకు చూడండి, మనం అనేక విషయాలు నేర్చుకుంటుంటాం, అనేక ప్రదేశాలకు వెళ్ళి ఉంటాం, అనేక సినిమాలు చూస్తుంటాం, అనేక మంది వ్యక్తులతో మాట్లాడుంటాం. మీకు గుర్తుండేటువంటి విషయాలు వేరు, నాకు గుర్తుండే విషయాలు వేరు. మన ఇద్దరం బెంగళూరుకి వెళ్ళాం, వారం రోజులు ఉన్నాం. మీరు గమనించే అంశాలన్నీ వేరే, నేను గమనించే అంశాలన్నీ వేరే. ఎందుకు మరి? ఇదని చూసింది ఒకటే కదా, ఉన్న ప్లేస్ ఒకటే కదా. అంటే మీకు ఉండేటువంటి లోపల ఇంటర్నల్ ఆప్టిట్యూడ్స్ వేరే ఉన్నాయి. దాని ప్రకారమే మీరు చూస్తారు, దాని ప్రకారమే మీకు గుర్తుంటాయి. కొంతమంది నాకు ఏమంటారంటే మీకు అద్భుతమైన మెమరీ ఉందంటారు. చాలామంది కూడా అసలు మీకు ఏది గుర్తుండదు అని కూడా అంటారు. రెండు ఎట్లా కరెక్ట్ అవుతాయి అంటే, నాకు కొన్ని ఆసక్తి ఉన్నటువంటి విషయాల మీద చాలా గుర్తుంటున్నాయి, ఆసక్తి లేని విషయాల మీద నాకు ఏదైతే ఆప్టిట్యూడ్ లేదో ఆటోమేటిక్గా మర్చిపోతాను. అంటే సహజంగానే మనిషికి కొన్ని ఆప్టిట్యూడ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని గుర్తించడం అనేది విద్యా వ్యవస్థలో జరగాలి. దురదృష్టవశాత్తు అది జరగడం లేదు. ఎందుకంటే మనకు స్కూల్ అంటే మ్యాథ్స్ లేదా సైన్స్, స్కూల్లో నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఐఐటి, నీట్ ఫౌండేషన్. ఇంటర్ అంటే ఎంపీసీ తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ తర్వాత ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్. ఇది మెయిన్ స్ట్రీమ్గా ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ ఈ విషయాల నుంచి మనం బయటపడాలి. మనం ప్రస్తుతం కాంటెక్స్ట్ ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇంటర్మీడియట్ వరకు పిల్లలకు పేరెంట్స్ సంబంధించిన అంశం కాబట్టి, ఇంటర్మీడియట్లో మనం గమనించాల్సిన అంశాలు ఏంటి. మరి నేను స్కూల్ లోపలికి వెళ్ళట్లేదు, మనం వేరే వీడియోలో మాట్లాడదాం. సో ఇంటర్మీడియట్లో ఉండేటువంటి ఆప్షన్స్ మీద మనకు కొంత అవగాహన వస్తే మన పిల్లలకు ఏది సూట్ అవుతుందో అర్థమవుతుంది. 20 రకాల ఆహార పదార్థాలు ఉంటే నీకు ఏది ఇష్టం ఉందని మీకు తెలుస్తుంది. మీకు ఒకటే పదార్థం బట్టి ఇదే తినాలి అంటే వాడికి చాయిస్ లేదు అక్కడ. కానీ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఉండేటువంటి తర్వాత ఉండేటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలియాలంటే ప్రధానంగా 2 ఛానల్స్ పనిచేస్తున్నాయి. అనేక ఛానల్స్ పనిచేసినప్పటికీ చాలా రీసెర్చ్ తోటి పనిచేసే మన ఛానల్స్ ఉన్నాయి. ఎస్బీఆర్ టాక్స్ మీ అందరికీ తెలిసిన ఛానల్. స్వధర్మ ఎడ్యుకేషన్ కొంతకాలం నుంచి సపరేట్గా రీసెర్చ్ మీద, ఇంజనీరింగ్ మీద, బ్రాంచ్ల మీద, ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్స్ మీద చాలా రకాల రీసెర్చ్ జరుగుతుంది. స్వధర్మ ఎడ్యుకేషన్ అండ్ ఎస్బీఆర్ టాక్స్ 2 కూడా డిస్క్రిప్షన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాన్స్టెంట్ వీడియోలు వస్తాయి, అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంతకుముందు కార్తీ గారు చెప్పినట్టు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంది. ఆ లింక్లో ఉండే వాట్సాప్లో కొద్ది వారాల తర్వాత మీకు కాన్స్టెంట్ జూమ్ మీటింగ్ దొరుకుతాయి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకుండే స్కూల్ గైడెన్స్, ఇంటర్మీడియట్ గైడెన్స్, ఇంజనీరింగ్ గైడెన్స్, ఎంసెట్, వైడ్ బిట్స్ అన్నీ ₹1 లేకుండా ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ అంటే స్వధర్మ ఎడ్యుకేషన్ కలిసి చేస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్ ఉండే కెరీర్ ఆపర్చునిటీ కోసం మీరు చేయాల్సిన పని, మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్లో చేయడము, ఛానల్ సబ్స్క్రైబ్, కాన్స్టెంట్ వీడియో, అంత మీరు ₹1 స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, 1 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి అన్ని రకాలు చేయొచ్చు. ఎందుకంటే ఇది మేము చేస్తున్నది ఒక యజ్ఞం లాంటిది. ఒక పక్క ఎస్బీఆర్ టాక్స్ టీమ్ చేస్తుంది, మరో పక్క స్వధర్మ టీమ్ చేస్తుంది. కాబట్టి దీన్ని వినియోగించుకొని కొడుతుంది. ఎందుకంటే ఒక వీడియోలో మీకు మొత్తం చెప్పిన వీలు కాదు, కొంత రేఖామాత్రంగా ఆ విషయాన్ని స్పృశిస్తాను. సో ఇంటర్ తర్వాత ఈవెన్ మనం బైపీసీ గురించి వేరే వీడియోలో మాట్లాడదాము, మీకు కామర్స్ గురించి వేరే వీడియో మాట్లాడదాం. ఎంపీసీ వరకు కన్ఫైన్ అయితే ఎంపీసీ వరకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కాబట్టి ఆ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ గుర్తిద్దాం. ఇక ఇంజనీరింగ్ గురించి చెప్దాము, ఇంజనీరింగ్ కానీ సైన్స్ చెప్దాము, సైన్స్ ఇంజనీరింగ్ కానీ చెప్దాము, ఇంజనీరింగ్ బ్రాంచెస్ వీటన్నిటి గురించి కూడా మనము
చర్చిద్దాము. కాబట్టి ఒక్క ఇంజనీరింగ్ మాత్రమే కాదు, అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల అవకాశాలను గురించి మీరు స్టడీ చేయాలి. స్టడీ చేస్తే దానిలో మన కేసు ఉంటుంది, ఎంపిక చేసుకుని కాస్త సులభం అవుతుందని అభిప్రాయం. అయితే ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఐటీ సెక్టర్లో ఆపర్చునిటీస్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏవైనా అవ్వచ్చు. మనకి ఇంటర్మీడియట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ చేసాం. మనకి అందరూ ఖచ్చితంగా అంటే ఐటీ సెక్టార్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు బీటెక్ మాత్రమే తీసుకోవాలి అనే ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా? లేదా ఆల్టర్‌నేటివ్ స్ట్రీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఐఐటీస్‌లో బీఎస్ కోర్సులు ఉన్నాయి. లేకపోతే ఆహ్, వేరే కొన్ని బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్‌లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. వేరే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అటువంటి ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనకున్న ఇప్పుడు కార్పొరేట్ ఇండస్ట్రీలో ప్లేస్ ఉందా లేదా అసలు? అంటే ఒక 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద భారతదేశం చూస్తే 25 ఏళ్ల క్రితము Y2K మీకు తెలిసి ఉండొచ్చు. బహుశా బాగా చిన్నవాళ్ళు ఏంటో Y2K ఇప్పుడు ఈ అడుగుతామని. 20 ఏళ్ల క్రితము సాఫ్ట్వేరు ఉచ్చ స్థితిలో ఉంది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ పరిజ్ఞానం ఉన్న స్టూడెంట్స్ కంటే అప్పుడు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఎక్కువ, జాబ్స్ ఎక్కువ. కాబట్టి అందరికీ జాబ్స్ వచ్చినాయి. బీకామ్ బిఏ చదివిన వాళ్ళు జాబ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బీటెక్ కాదు. సో 20 ఏళ్ళ కింద సీనియర్ అంటే కోర్ ఇంజనీరింగ్స్కి ఆపర్చునిటీస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరిగితే కోర్ ఇంజనీరింగ్ పెరుగుతుంది, నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగం. సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది చాలా అధ్వాన స్థితిలో ఉంది 20 ఏళ్ళ కింద. సాఫ్ట్వేర్ చాలా ఉద్యోగాలు చాలా వేగంగా పెరిగే దశలో ఐటీ రంగ అభివృద్ధి అత్యంత వేగం. కొన్ని సందర్భాల్లో 50%, 30%, 50%, 20% గ్రోత్ ఉంది. ఈవెన్ 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా మీరు 4-5 ఏళ్ల క్రితం వరకు ఐటీ రంగము కాన్స్టెంట్గా 10-20% పెరిగింది హైదరాబాద్లో. సో అది కంటెక్స్ట్. ఒక 20 ఏళ్ల క్రితం ఐటీ రంగం అద్భుతంగా గ్రోత్ ఉంది. కోర్ రంగం చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఐటీ పరిజ్ఞానం స్టూడెంట్స్ తక్కువ. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, దీనిలో అద్భుతమైన లేదు. 2025కి వస్తే మనం చాలామందితో మాట్లాడాం, మీరు చూస్తుంటారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్తో మాట్లాడాము, బిధాని జనరల్ మేనేజర్తో మాట్లాడాము, ఐటీ ఖరగ్పూర్ అడ్వైజర్ గారితో, నరసింహారావు గారితో మాట్లాడాము. చాలామంది ఎక్స్పర్ట్స్, అనేక మంది ఐఐటీఎన్స్, ఐఎమ్స్తో మాట్లాడాము. మీరు ఐటీ రంగం మీద, గ్లోబల్ మార్పుల మీద మీరు అప్డేట్ ఉంటుంటారు. మొత్తంగా చూస్తే ఐటీ రంగము కనీసం స్టాగ్నేట్ అవుతుంది, లేదా ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. ఇదైతే అందరూ ఒప్పుకుంటున్నారు. పెరిగినా గణనీయంగా పెరగడం లేదు ఉద్యోగాల సంఖ్య. మీరు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు దేని మధ్య ఉన్నాయి? స్టాగ్నేట్ అయిందని కొందరు అంటున్నారు, ఉద్యోగాలు తగ్గుతాయని కొందరు అంటున్నారు, పెరిగితే స్వల్పంగా పెరుగుతాయని అంటున్నారు. తప్ప ఇంతకుముందులాగా గణనీయంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని ఎవరు చెప్పడం లేదు. ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉంది. మీరు ఈ 2025లో ఉన్నాం. 2019 వరకు మీరు చూస్తే, 2019 వరకు ఎంసెట్ కాలేజీలో సీట్ల సంఖ్య చూస్తే కంప్యూటర్ సైన్స్, ఐటీ అన్ని కలిపితే 100 నుంచి 200 మధ్యలో ఉన్నాయి. 100 నుంచి 200 మధ్యలో ఉన్నాయి. మొదటి 30 కాలేజీలు, 20 కాలేజీలు. ఇప్పుడు ఈ ఇయర్ మనం మొన్నటిదాకా ఎంసెట్ కౌన్సిలింగ్ చేసాం, మీరు స్టడీ చేశారు. ఒక కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సుల యొక్క సంఖ్య, విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య 1000 నుంచి 1400 ఉన్నాయి. 1000 నుంచి 1400 ఉన్నాయి. అంటే 5 నుంచి 6 రెట్లు, 5 నుంచి 7 రెట్లు ఈ 5-6 ఏళ్ళలో సీట్ల సంఖ్య పెరిగింది. కోర్ ఇంజనీరింగ్ యొక్క సీట్ల సంఖ్య తగ్గింది. చాలా కాలేజెస్ ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్, మెకానికల్ సీట్లు తగ్గించుకోవడం కానీ, కొన్ని బ్రాంచెస్ కంప్లీట్గా ఆ బ్రాంచెస్ రద్దు చేయడం కానీ జరిగింది. సో మన కంటెక్స్ట్ జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే ఐటీ రంగంలో జాబ్స్ పెరగడం లేదు, పైగా తగ్గవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. విద్యార్థుల సంఖ్య 6-7 రెట్లు పెరిగింది, సీట్ల సంఖ్య. కోర్ ఇంజనీరింగ్ యొక్క ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. మా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ స్వయంగా చెప్పారు. వారు దేశంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, భట్నాకర్ అవార్డు గ్రహీత, దేశంలో అత్యంత విశిష్టమైనటువంటి శాస్త్రవేత్తలు ఆయన ఒక. సరే ప్రామాణికం తీసుకోవాలి. సో ఈ మధ్య మన ఆగస్ట్ 15 నరేంద్ర మోడీ గారి స్పీచ్ చూస్తే 5-6 సెమీ కండక్టర్ సంబంధించిన ప్లాన్స్ స్టార్ట్ అయినాయి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన ఇండియన్ మేడ్ చిప్ తయారు చేస్తాను, సెన్సేషన్ స్టేట్మెంట్. సో మళ్ళీ నన్ను లోతులకు వెళ్ళడం లేదు. సో కోర్ ఇంజనీరింగ్లో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, ఐటీ రంగం స్టాగ్నేట్ అయింది, ఐటీ రంగంలో పోటీ పడే విద్యార్థుల సంఖ్య, పరిజ్ఞానుల సంఖ్య పెరిగింది, కోర్ ఇంజనీరింగ్ యూఎస్ తీసుకునే విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ మొత్తం కంటెక్స్ట్, ఈ చిన్న కంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఐటీ రంగం ఎంతవరకు క్షేమకరం, ఎంతవరకు ఉద్యోగ భద్రత ఇస్తుంది, కోర్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీ ఎట్లుంటాయనే విషయం
స్థూలంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 3-4 నిమిషాల ద్వారా వాళ్ళంతలో వాళ్ళే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను జనరల్‌గా ఇటువంటి వాటి గురించి చదువుతుంటాను. ఒకవైపు అంటే ఈవెన్ చాట్ జీపీటీ ఫౌండర్ సామ్ ఆల్ట్‌మన్ అవ్వచ్చు. ఆయన రీసెంట్‌గా చెప్పిన విషయాల్లో ఇప్పుడు మనకి హ్యూమన్ రిసోర్స్ కంటే ఇంపార్టెంట్ అయిన విషయం హ్యూమన్ రిసోర్స్ చేయగలిగిన పనులన్నీ కూడా ఇప్పుడు మెషిన్స్ చేస్తున్నాయి. కోడింగ్ కావచ్చు ఇవన్నీ ఆటోమేషన్ అవుతున్నాయి. ఇది చేసే ప్రాసెస్‌లో ఆటోమేట్ చేసే ప్రాసెస్‌లో మనకి ఆ ప్రాసెసెస్ అన్ని నడవడానికి మనకి డేటా సెంటర్స్ అవన్నీ కావాలి. సో, ఇప్పుడు మనకి ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్ హ్యూమన్ రిసోర్స్ వీటికంటే ఎక్కువ కూడా ఆ డేటా సెంటర్స్ దానికి సంబంధించిన హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్, డిమాండ్ ఎక్కువుంది ఇప్పుడని ఆయన కూడా అంటున్నారు. అంటే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ సెమీ కండక్టర్స్ వైపు, ఆ ఇండస్ట్రీ వైపు ఎక్కువ మనం రిసర్చ్ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇంప్లిమెంట్ చేయడం అని చూస్తున్నాం. ఇంకొక వైపు చూస్తే యాక్చువల్‌గా నాకు మనం చాలా జనరల్‌గా ఒక తెలుగు పేరెంట్ అండర్‌స్టాండింగ్ ఏంటంటే, దూరపు కొండలు నునుపు అన్నట్టు ఒక కిరాణా షాప్‌లో ఉన్నాననుకోండి, అది స్టేబుల్ అనిపించదు. అంటే ఈరోజు సేల్స్ జరుగుతుందా? మాది చిన్నప్పటి నుంచి షాపే యాక్చువల్‌గా. సో, ఈరోజు సేల్స్ జరుగుతుంది. రేపు జరుగుతదా లేదా? ఎల్లుండి జరుగుతదా లేదా? వచ్చే సంవత్సరం జరుగుద్దా లేదా? ఈ టెన్షన్‌లన్నీ ఎందుకు? వాడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు కదా! స్టేబుల్‌గా ఉన్నాడు. అది నా పిల్లోడిని అది చదివిస్తా. కానీ నా జనరేషన్‌కొచ్చేసరికి నేను తప్ప నా ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్ సర్కిల్, నా ఏజ్ వాళ్ళందరూ గూడా సాఫ్ట్‌వేరే. వాళ్ళ లైఫ్‌ని నేను దగ్గర నుంచి చూడడం గూడా జరిగింది. వాళ్ళ లైఫ్ గూడా స్టేబుల్ గాదు. అంటే ఎప్పుడు గూడా ఈ ఈ జాబ్ ఒకవేళ ప్రాజెక్ట్ అయిపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ దొరుకుద్దో లేదో అదే కంపెనీలో ఉంటా. అన్‌సర్టెనిటీ. ఆ! ఈ లేకపోతే ఈ కంపెనీ వదిలేస్తే ఇంకో కంపెనీలో దొరుకుద్దో లేదో. అసలు ఈ సెక్టార్ నుంచి బయటకొస్తే మనం ఇంకో దానికి పనికొస్తామో లేదో. ఈ ప్రపంచంలో బోలెడన్ని వ్యవహారాలు నడుస్తుంటాయి, వ్యాపారాలు నడుస్తుంటాయి. వీటికి మనం పని చేస్తదో లేదో మన టాలెంట్, స్కిల్ ఇదంతా. ఈ భయం ఎప్పుడు వాళ్ళలో ఉంటూనే ఉంటది. సో, ఏదో ఐటీ సెక్టర్ అనంగానే ఒక స్టెబిలిటీ అని అనడానికి లేదు. కానీ మరి ఏం జేయాలి అనే విషయంలో మనకు సమాధానం ఏం రావచ్చు అనంటే, ఆ మనిషి ప్యాషన్ ఎందులో ఉందో అది చేస్తూ పోతే ఎందులో అయినా స్థిరపడొచ్చు నాకు తెలిసి. ప్యాషన్ గావచ్చు, కంపాటిబిలిటీ గావచ్చు. మీరన్నట్టు ఇందాక అందరికీ అన్ని జేయడం సాధ్యం గాదు. వాడికి ఏది కరెక్ట్ అనేది తెలుసుకుంటే అట్‌లీస్ట్ అది చేసుకోగానే ఒక స్టెబిలిటీ ఉంటది. ఇన్నర్ స్టెబిలిటీ. సో, ఈ వ్యత్యాసం బేసిక్‌గా అంటే ఇటువైపు ఐటీ సెక్టార్‌లోని పెద్ద పెద్ద ఈ ఫౌండర్స్ న్యూ ఏజ్ సీఈఓసే చెప్తున్నారు. ఇంత ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చని. ఇంకోవైపేమో తెలుగు పేరెంట్స్ అందులోనే స్టెబిలిటీ ఉందేమో అని ఇంకా అనుకుంటున్నారు. ఇంకా రకరకాల వస్తున్నాయి యాక్చువల్లీ ఆపర్చునిటీస్. వీటన్నిటికి ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు అసలు. సో, ఈ ఓపెన్ అప్ అవ్వాలంటే ఏంటి దారి? అంటే ఇంటర్మీడియేట్ నుంచి బయటికి రాంగానే ఈ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాం మనం. మోస్ట్ ఆఫ్ ది ఇంజినీరింగ్ కాలేజెస్ మాత్రమే మాట్లాడుతున్నాయి. డైరెక్ట్‌గా బయటకొచ్చి పేరెంట్స్‌కి అడ్మిషన్స్ తీసుకోవడం గావచ్చు, కెరీర్ మేకింగ్, ప్లేస్‌మెంట్స్ గావచ్చు. వేరే కాలేజెస్ అన్నీ గూడా అంటే బీఎస్సీ స్ట్రీమ్‌కి సంబంధించిన కాలేజెస్ అవ్వచ్చు, ఇవన్నీ గూడా దాని గురించి మాట్లాడట్లేదు. అలాంటప్పుడు నాన్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గావచ్చు ఆర్ నాన్ సీఎస్‌సి ఇంజినీరింగ్‌లోనే నాన్ సీఎస్‌సి ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే వేరే ఫీల్డ్ మెటలర్జీ గావచ్చు, లేకపోతే ఇలాంటి డిమాండ్స్‌కి ఒకవేళ పేరెంట్స్ అటువైపు వెళ్దామన్నా గూడా వాళ్ళకి దారి ఏంటి ఈ రోజుల్లో అసలు ముందు? ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలో 2 విషయాలు ప్రస్తావించిన తర్వాత దీని గురించి మాట్లాడతాను. మీరు ఒక 20 ఏళ్ల క్రితము మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? లేదా మీరేం చేస్తున్నారంటే సాఫ్ట్‌వేర్ ప్రైడ్ చెప్పేవాళ్ళు. మీరు గమనించారు. సాఫ్ట్‌వేర్ చెప్పుకోవడం అనేది చాలా హోదా. సమాజంలో కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే ఒక ఎంసీఏ ఉండే అప్పుడు. ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ అంటే వాడు చాలా గ్రేట్‌గా చూసేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రైడ్‌గా చెప్పే పరిస్థితి లేదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పి ప్రౌడ్ గర్వంగా చెప్పే పరిస్థితి తల్లిదండ్రులకు, పేరెంట్స్ లేదు. ఏది లేదు కాబట్టి ఉన్నదే సాఫ్ట్‌వేర్ కాబట్టి చేస్తున్నాం కాడికొచ్చింది. ఇంకొక విషయం మీరు చూస్తే మీ అబ్బాయి ఎక్కడ ఉంటే ఆమె స్టేట్స్‌లో ఉన్నాడు. అమెరికాలో ప్రైడ్ అయిపోయాడు. ఇప్పుడేమంటున్నారు? అమెరికాకి వెళ్తే ఇండియాలో ఏం జాబ్ రాలేదా? మారిపోయిన ట్రెండ్. ఇండియాలో జాబ్ మంచి ప్లేస్ రాకుంటే అమెరికాకి వెళ్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కొద్దిమంది అడ్వాన్స్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి. మెయిన్ స్ట్రీమ్ పబ్లిక్ ఇండియాలో మంచి ప్లేస్ రాకుండా అమెరికా పోతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లీష్ ఈ 2 పారాడైమ్ షిఫ్ట్స్ మనం చూస్తున్నాం. తర్వాత మీరు ఇందాక అన్న విషయం ఇంజనీరింగ్ కాకుంటే వేరే ఏం లేవా అనేటువంటి విషయానికి వస్తే భారతదేశంలో మధ్యతరగతి యొక్క సంఖ్య వేగంగా పెరుగుతుంది. గ్రామాల నుంచి పట్టణ జనాభా రీసెంట్ సెన్సెస్ మీరు జరుగుతున్న 1-2 ఇయర్స్లో 2 ఇయర్స్ సెన్సెస్ జరుగుతాయి, 26 జరుగుతాయి. మీరు సెన్సెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంచుమించుగా 50% అర్బన్ పాపులేషన్ ఉండబోతుంది దేశంలో. ఒకప్పుడు 30 ఉండే 20 ఏళ్ళ కింద 50%. మీరు తెలంగాణ రీసెంట్ స్టాటిస్టిక్స్ ఇవ్వండి, మోర్ దాన్ 50% అర్బన్ పాపులేషన్ స్టేయింగ్ చూస్తే.
ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి ఊళ్ళో ఉండొచ్చు కాక 50% అర్బనైజ్ అవుతుంది. తర్వాత కొంత ఎకానమీ పెరిగింది, ఎవరన్నా కాదన్న లెఫ్టిస్టులు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఎకానమీ పెరిగింది, కొంత ప్రాస్పరిటీ పెరిగింది. కోర్స్ అసమానతలు ఉన్నాయి అన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అర్బనైజ్ అయిందో, ఎప్పుడైతే ఎకానమీ పెరిగిందో అనేక రకాల కొత్త రంగాలు, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు సామాన్ అందించేటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి జాబ్ అనేది ఒకప్పుడు క్రియేట్ అయిందా? ఒకప్పుడు స్విగ్గీ, జొమాటోలో ఇడ్లీ ఇంటికి తీసుకొచ్చేది కెరీ టెంపరీ కావచ్చు, నాకు ఇష్టం 2 గంటలు డ్రైవింగ్ చేసుకొని ఉంటా అనేటువంటి మీకు ఓలా, ఊబర్ సంబంధించినటువంటి క్రియేట్ అయినా లేవు. ఇప్పుడు ఒక రంగం ఉంది, కన్సల్టెన్సీ రంగం, పొలిటికల్ కన్సల్టెంట్. ప్రశాంత్ కిషోర్ చేసే జాబ్, ప్రశాంత్ కిషోర్ 100 కోట్లు సంపాదించాడు, తెలుసు మీ అందరికీ. ప్రశాంత్ కిషోర్ జాబ్స్ ఎక్కడ ఉందా? ఒకప్పుడు పొలిటికల్ కన్సల్టెంట్ ఉండి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు క్యూ కట్టి 100 కోట్ల రూపాయలు ఇచ్చే రంగం ఉంది, ఒకప్పుడు లేదు. యూట్యూబ్లో మేబీ 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతుండొచ్చు ఇండియాలో, మీకు తెలుసు, నాకంటే మోర్ దాన్ మిలియన్ నాకు తెలుసు. యూట్యూబ్ అనేది ఒక ఉపాధి రంగం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ చేసే ఉపాధి రంగం ఉందా? లేదు. వ్యవసాయం అంటే ఒకప్పుడు పాతకాల వ్యవసాయం ఉండే, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేవాడు ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఢిల్లీలో ఇంతకుముందు వేరే ప్రస్తావించాడు, ఐటీఎన్స్ రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ పెట్టారు ఐటీఎన్స్. సో బీటెక్ మన దగ్గర ఇప్పుడు మనం వీడియో చేసిన పక్కనే బీటెక్ అతను వచ్చి టీ టైం పెట్టాడు. టీ టైం యొక్క ఫౌండరు బాంబేలో ఒక మేనేజర్ ఉంటే ఎదురొక జాబ్ ఇబ్బంది అయితే ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించింది. సో ఉపాధి రంగాలు మారుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కెరీర్ అంటే ఒకప్పుడు 30-40 ఏళ్ళ క్రితం డాక్టరు, ఇంజనీరు, టీచరు, క్లర్కు, ఇట్లాంటి ఒక 10 రంగాలు ఉంది ఉద్యోగాలు. ఎన్ని రకాల ఉద్యోగాలను చూస్తే మనకు అసలు కొన్ని పుస్తకం కూడా సరిపోదు ఉద్యోగ రంగాలు చూస్తే. సో కాబట్టి ఉపాధి యొక్క స్వరూపం మారుతుంది ప్రపంచవ్యాప్తంగా, అర్బనైజ్ అవుతుంది, ఎకానమీ దేశంలో మారుతుంది. కాబట్టి మునుపటిలాగానే సాఫ్ట్వేర్ రంగం ఒక మార్గము అని చెప్పడానికి వీల్లేదు. మీరు పేరు పెట్టడానికి వీలైనటువంటి రంగాలు, ఉద్యోగాలు అనేకమైనవి ఉన్నాయి. కన్సల్టెంట్ అంటాం రంగం, జాబ్స్ ఉండకుండా రకరకాల ఇంట్లోకి వెళ్ళి చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్ ఉంది ఒకప్పుడు. కాబట్టి ఈ మొత్తం కంటెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఉపాధి రంగం చాలా చాలా విస్తృతమైనది, విశాలమైనది. ఐటీ ఒక భాగం, కోర్ ఇంజనీరింగ్ ఒక భాగము, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక భాగము, కామర్సు, చార్టర్డ్ అకౌంట్కి సంబంధించింది ఒక భాగము, ఫార్మసీ, మెడిసిన్, లైఫ్ సైన్స్ ఒక భాగం. ఇక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చాలామంది ఏమనుకుంటుంటే యోగా అంటే ఫ్రీ చెప్తారు, 100 రూపాయలు తీసుకొని యోగా చెప్తారు, యోగా అంటే డబ్బు రాని మార్గం అని అంటారు. మీరు బెంగళూరులో, బాంబేలో, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో నెలకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు సంపాదించే యోగా టీచర్స్ ఉన్నారు. నాకు పేరు గుర్తులేదు. మీకు ఒక ఐటీ బిహెచ్యులో చదివినటువంటి ఒకతను, పేరు గుర్తులేదు, ఆన్లైన్ యోగా నేర్పిస్తున్నాడు. ఆయన నాకు గుర్తుండి సమ్ 3,000-4,000 ఆన్లైన్ ఫీ తీసుకుంటాడు. ఆయన ఎట్ ఏ టైం లైవ్గా ఉండేటోళ్ళు పెయిడ్ 15,000 మంది లైవ్ ఒకరోజు ఉంటారు. ఆయన ఒక అసిస్టెంట్ చేస్తారు యోగా ఆన్లైన్. నా ఫ్రెండ్ నాకు కూడా లింక్ పంపారు. అది ఐటీ చదువుకున్నాడు, యోగా టీచరు. బహుశా ఆయన ఇన్కము ఇక్కడ ఉండే ఐఐటి టాపర్స్ అంతా సంపాదించకుండా ఇన్కమ్ ఎక్కువ ఏమీ లేదు. కాబట్టి మీరు ఇట్లనే ఇప్పుడు మనము బెంగళూరులో ఉన్న యోగా యూనివర్సిటీలో ఎస్వియాసలో ఒక యోగా గురించి కంప్లీట్ అయిన వాళ్ళు యోగా చెప్తూ 3 నెలలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. నేచర్ క్యూ చదివి యూరప్లో, అమెరికాలో జాబ్ తీసుకొని ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కెరీర్ ఇట్లుంటుందో మీరు నిర్దేశించలేరు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ ఉన్నారు అంటే వాళ్ళు 18 ఏళ్ళు ఉంటారు. ఇంకో కనీసం ఇండియన్ సగటు ఆయుర్వృద్ధి ప్రకారం ఒక 50 ఏళ్ళు బతుకుతారు. 50 ఏళ్ళలో ప్రపంచం, ఈ 5 ఏళ్ళలో ప్రపంచం ఎంత మారింది. 50 ఏళ్ళలో ఇప్పుడు యాక్సలరేట్ అవుతుంది. 10 ఏళ్ళలో 100 ఏళ్ళలో వచ్చే మార్పు ఒకప్పుడు 10 ఏళ్ళు వచ్చింది. 10 ఏళ్ళు వచ్చే మార్పు ఇప్పుడు 50 ఏళ్ళు వస్తుంది. నెక్స్ట్ 10 ఏళ్ళు ఎంత మార్పు వస్తుంది, గత 100 ఏళ్ళు వచ్చే మార్పు వస్తుంది. మరి 50 ఏళ్ళలో ప్రపంచం ఎంత మారుతుంది, దేశం ఎంత మారుతుంది. ఇండియా ఇప్పుడు 4th బిగ్గెస్ట్ ఎకానమీ అనుకుంటా, 4th or 3rd, 4th. రానున్న నెక్స్ట్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ 3rd బిగ్గెస్ట్ ఎకానమీ అవుతుంది. అఫ్కోర్స్ 3rd నుంచి 2nd రావడంలో చాలా టైం పడుతుంది. అమెరికా, చైనా తర్వాత ఇండియా రానున్న 3-4 ఏళ్ళలో 3rd బిగ్గెస్ట్ ఎకానమీ మారబోతుంది. అందరు ప్రపంచం నుండి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేంత ప్రకారం ఇండియా ఈజ్ అ వెరీ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ కాబోతుంది. కోర్ ఇంజనీరింగ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అనేక రకాల ఆపర్చునిటీస్ వస్తాయి. సాఫ్ట్వేరే కాదు. మరి వీటికి ఏం చేయాలి, ఏం డిగ్రీ చేయాలి? కొన్నిటికి ఏ డిగ్రీ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
డిగ్రీ అనేది మీ డిగ్రీ ఆధారంగా 4 ఏళ్ళు చదువుకునే చదువు ద్వారా ఉద్యోగం రాకపోవచ్చు మీకు. కానీ 4 ఏళ్లలో ఇంటర్మీడియట్‌లో స్కూల్లో ఓ 10 ఏళ్ల ఓ 6వ తరగతి నుంచి మొదలు పెడితే ఇంజినీరింగ్ వరకు ఓ 10 ఏళ్ల ఎడ్యుకేషన్ లెర్నింగ్‌లో ఈ పుస్తకాలకు అతీతమైన పరిజ్ఞానం వస్తుంది. నలుగురితో ఎట్లా మసలాలి, ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒక టీం ఎట్లా బిల్డ్ చేయాలి, సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, ఆపర్చునిటీ సమాజంలో ఏమున్నాయి, సమాజం యొక్క సమస్యలు ఏంటి, సమాజం యొక్క పరిష్కారాలు ఏంటి, నాకు ఇష్టమైనవి ఏంటి, నేను దేనిలో డెవలప్ కావాలి, ఏ దేశంలో బతకాలి, ప్రపంచ గ్లోబల్ విలేజ్ అయిన తర్వాత మీకు అందరూ అక్కడికి వెళ్తే ఉదాహరణ నరేంద్ర మోడీ 2014 అన్నారు మనము టీచర్లను ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచానికి అన్నారు. 2-3 ఏళ్ళ నుంచి మీకు ఐఐటి ఖరగ్పూర్లో టీచర్ ట్రైనింగ్, ఐటీఈపీ 4 ఇయర్స్ ట్రైనింగ్, ఐఐటి వరంగల్లో ఉంది, ఐఐటి భువనేశ్వర్లో ఉంది, ఐఐటి ధార్వాడ్లో ఉంది. మరి ఐఐటీలో బిఎడ్ ట్రైనింగ్ ఇస్తున్నారు, మరి వీళ్ళ శాలరీస్ వెళ్తాయి. మరి ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్తాను, మీరు మొత్తం ఐఐటీలో టాప్ ఐఐటి యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ కూడా యావరేజ్ ప్లేస్మెంట్ వచ్చిన అంతా చెప్తే 10 లక్షలు దాటదు అన్ని కోర్సులు కలిపితే. మీరు ఈ రిజిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో టీచర్ల యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ కంటే ఐఐటి బాంబే యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ తక్కువ, హైయెస్ట్ ఎక్కువ ఉండొచ్చు ₹1,00,00,000, మీరు యావరేజ్ చూస్తే తక్కువ. అంటే టీచర్లు కూడా లక్షలకు టీచర్లు అవసరం ఉన్నారు. ప్రపంచం అంతా టీచర్ల కొరత ఉంది. మన నర్సులు గల్ఫ్ అంతా పోతున్నారు, యూరప్ పోతున్నారు, అమెరికా పోతున్నారు. జర్మన్లో హైయెస్ట్ సాలరీ ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, వీళ్ళ హైయెస్ట్ సాలరీ దాని ఇంజనీర్. సో ప్రపంచంలో డిమాండ్ రంగాలు మారుతున్నాయి. ఈరోజు ప్రైవేట్ స్కూల్ టీచర్, దయచేసి ప్రైవేట్ టీచర్స్ ఏమనుకుంటే రియాలిటీ, ప్రైవేట్ స్కూల్ టీచర్ కంటే ఒక రోజువారీ కూలి యొక్క శాలరీ ఎక్కువ. యావరేజ్గా చూస్తే మీరు ఒక చిన్న టెక్నీషియన్ యొక్క శాలరీ ఎక్కువ. ఒక మేస్త్రికి పల్లెటూరులో నెలకు 1500 ఇస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రపంచం వేగంగా మార్పులకు లోనవుతున్నాం మనం. కాబట్టి ఇంజనీరింగ్లో ఏం చదువుతున్నది ముఖ్యమే, అది దాంతోపాటు అసలు చదువులు ఏం నేర్చుకుంటున్నాం. ఈ పుస్తకాలకు అతీతమైన మళ్ళీ ఇక్కడికి లైఫ్ స్కిల్స్కి వస్తాం, మళ్ళీ లీడర్షిప్కి వస్తాం, ఆర్గనైజింగ్ కేపబిలిటీస్ వస్తుంది, సమాజం అర్థం చేసుకోవడం ఇస్తాం. ఇప్పుడు మన చాలా వరకు కంపెనీ పెట్టిన వాళ్ళు అందరూ పెద్ద హైయెస్ట్ అకాడమిషియన్స్ కాదు, చాలా వరకు స్టార్ట్అప్ పెట్టిన వాళ్ళు అందరూ కాదు. కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడము, సమాజాన్ని అర్థం చేసుకోవడము, సమాజాన్ని సమస్యను గుర్తించడం, పరిష్కారం ఇవ్వడం, దీనిలో ఎంప్లాయ్మెంట్ ఉంది. దాని నుంచి ఓలా వచ్చింది, దాని నుంచి అమెజాన్ వచ్చింది, దాని నుంచి కంట్రీ డైరెక్ట్ వచ్చింది, దాని నుంచి అనేక రకాల కంపెనీ నెక్స్ట్ వే వచ్చింది, దాని నుంచి అనేక కంపెనీలు వచ్చినాయి. కాబట్టి సమాజం యొక్క పరిజ్ఞానము ఒక ఇంజనీరింగ్ చదివేయడానికి కానీ, ఒక డిగ్రీ చదివేయడానికి కానీ, కామర్స్ వాళ్ళకి కానీ, ఒక స్కూల్ వాళ్ళకి కానీ, ఇంటర్మీడియట్ కానీ. కాబట్టి నా దృష్టిలో మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో 1,00,000 మంది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా రావు. కానీ దీనిలో మీరు మీరు చెప్తే మీకు డైలాగ్ లాగా అనిపిస్తుంది, కానీ ఉద్యోగాలు పొందడం కాదు, ఉద్యోగాలు సృష్టించే స్థాయి మన యువతకు ఉంది. ప్రపంచంలో ఏ యువతను చూసి చాలామందితో మాట్లాడిన తర్వాత చెప్తున్నాను, సగటు ఐక్యూ భారతీయులకు ఉన్నంత ఐక్యూ నా బెస్ట్ ఫ్రెండ్ సైంటిస్ట్ న్యూయార్క్లో ఉంటాడు, నరేంద్ర రెడ్డి అని. వాడు చెప్తాడు, మా దగ్గర సైంటిస్ట్ ఉండి తెలివితేటల కంటే మా ఊళ్ళో వరంగల్ దగ్గర పాపన్నపేట ఊరు రామప్ప దగ్గర మా ఊళ్ళో 10వ తరగతి చదువుకుని ఎక్కువ తెలివి ఉంటారా అని చెప్తాడు. కానీ సరిగా ఆపర్చునిటీస్ లేవు. కాబట్టి ఈ మేధస్ అంతా ప్రపంచమంతా విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచమంతా విస్తరించి మీకు ఉపాధి క్రియేట్ చేయాలంటే దానికి కావాల్సిన కమ్యూనికేషన్, దానికి లైఫ్ స్కిల్. మళ్ళీ చివరికి అదే స్కూలింగ్కి వస్తున్నాం, అదే ఇంటిగ్రేట్ ఎడ్యుకేషన్కి వస్తున్నాం, అదే హోలిస్టిక్ ఎడ్యుకేషన్కి వస్తున్నాం, అదే మనకు ఉపాధి మార్గం తప్ప మీరేదో 4 పుస్తకాలు 16 సెమిస్టర్లు చదువుకొని జీపీఏల వల్ల ఉపయోగం ఉండే అవకాశం కొంత ఉంది. కానీ అది మాత్రం ఎంప్లాయ్మెంట్ పూర్తిస్థాయి ఇవ్వలేదు. కాబట్టి చివరికి మనకు లైఫ్ ఎడ్యుకేషన్, వివేకం చెప్పినట్టు మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, మళ్ళీ చివరికి అక్కడికి వస్తాం. అయితే మరి ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే బీఎస్ కావచ్చు, వేరే ఏ స్ట్రీమ్స్ అయినా కావచ్చు. సో మీరు చెప్పే విషయం ఏంటంటే, అంటే చాలా ఎక్సెప్షనల్ పీపుల్కి నాకు పలానా ఈ బ్రాంచ్లోనే ఈ సబ్జెక్ట్లోనే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇందులోనే వెళ్తాను, నాకు ఇందులో ఎక్స్పర్టీస్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అండ్ కంప్యూటర్ సైన్స్ కోడింగ్ అనుకోండి, ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంది, ఎట్ ది సేమ్ టైం అంత ప్యాషన్ కూడా ఉంది దాని మీద. అలాంటి వాళ్ళు మేబీ బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చేమో. కానీ ఎక్కువ శాతం విద్యార్థులకి నేను మంచి కెరీర్లో సెటిల్ అయితే చాలు, స్టెబిలిటీ ఉంటే చాలు అనే ఉంటుంది. కాబట్టి ఆర్ వాళ్ళకి సపరేట్ దేంట్లో అయినా సరే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అంత ఎక్సెప్షనల్ టాలెంట్ ఉండకపోవచ్చు. నేను సిఎస్సికి వెళ్తాను ఒక ఫ్యాషనబుల్గా 10 మంది చెప్తే విని అనొచ్చు ఆ విద్యార్థి, కానీ అందులో ఎక్సెప్షనల్ టాలెంట్ అతనికి ఉండకపోవచ్చు అందులో సెటిల్ అవ్వడానికి. సో మీరు చెప్పేది ఏంటంటే ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడం ముఖ్యం, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం ముఖ్యం, మంచి ఎకోసిస్టమ్ దగ్గర ఉండాలి, ఎకోసిస్టంలో జాయిన్ అవ్వాలి. అంతేగాని ఒక వేరే ఈ స్ట్రీమ్కి వెళ్తే మంచిదా, ఈ స్ట్రీమ్కి వెళ్తే మంచిదా అనేది అది తక్కువ ఇంపార్టెన్స్. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూట్కి అంటారు మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి వర్తిస్తుంది. ట్రూ. ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాదు, స్కూల్ ఇంటర్మీడియట్ కూడా ఒక వ్యవస్థ. మన ఎలాంటి సమాజం మీరు అమెరికాలో ఎవడున్నా కూడా ఏదో రకం బతికేస్తాడు.
అవును. మార్వాడీలు ఏది ఉన్నా కూడా ఏదో మార్వాడి ఏది ఉన్నా కూడా ఏదో బిజినెస్ ఎకో సిస్టమ్ అది, అవును. ఏదైనా అంతే అది. అండ్ మీరిందాక చెప్పినట్టే అంటే నేను కళ్ళారా అబ్జర్వ్ చేశాను. అంటే ఇప్పుడు నేను యూఎస్ విజిట్ చేసినప్పుడు చూస్తుంటాం. వాంటెడ్ డ్రైవర్స్ సో అండ్ సో సాలరీ అని చెప్పేసి. చూస్తే యాక్చువల్‌గా ఒక 10 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఎంత సాలరీ ఉందో ఒక ట్రక్ డ్రైవర్‌కి అంతే. సో, మనకది డాలర్ రూపీ కన్వర్షన్ వల్ల ఎక్కువ సాలరీ అవ్వచ్చు మన వాళ్ళకి గానీ, ఓవరాల్‌గా ఏ డెవలప్డ్ కంట్రీలో చూసినా సరే నేను చూసిందేంటంటే ప్రతి ఇండస్ట్రీ ఫ్లరిష్ అయి ఉంటది. అది చిన్న ఫుడ్ అండ్ రెస్టారెంట్ నుంచి అవ్వచ్చు. ప్రతి చిన్న పెట్రోల్ బంక్‌కి, చిన్న బేకరీలకి గూడా ఫ్రాంచైజీలు చూసాను నేను. అంటే ప్రతి వ్యవస్థని ఇంకొక విషయం ఏంటంటే సమాజంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే అదొక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వగలుగుతాం. దానికొక బిజినెస్ చేయగలుగుతాం అని అనుకుంటారు. కానీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఉన్న ప్రాబ్లమ్ చాలా చిన్నదైనా కావచ్చు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరొక బయటికి వేరే ఊరికెళ్లారు. టీ తాగడానికి మీకో ప్రాబ్లమ్ అక్కడ పలానా చోట ఎట్లుంటదో టీ టైమ్ సొల్యూషన్ అదొక బ్రాండెడ్ టీ. స్టాండర్డ్ టీ గొప్పగా ఉండకపోవచ్చు. నాకు బేసిక్ వస్తుంది. బేసిక్ వస్తుంది. సో, అది ఒక ఇన్నోవేషన్ అన్నట్టు. అదొక ఫ్రాంచైజ్ డెవలప్ చేసి అదొక ఫ్లోరిష్ మరి అన్నట్టు. హైదరాబాద్ ఎన్ని రాఘవేంద్ర హోటల్స్ ఉన్నాయి లెక్క పెట్టండి, చాలా ఉన్నాయి. ఎన్ని పల్లవి స్కూల్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. నేను అబ్జర్వ్ చేసింది అదే. అంటే ఒక డెవలప్ 3000 4000 ఉన్నాయట, 5000 ఏమంతా ఉన్నట్టు టీటీఎం ఫ్రాంచైజ్. వావ్! అదే అంటున్నా. అయితే అంటే ఒక డెవలప్డ్ కంట్రీ యొక్క క్వాలిటీ అట్లా ఉంటది. ప్రతి ఇండస్ట్రీ ఫ్లోరిష్ అయి ఉంటది. అంతేగాని మనకిప్పుడేదో ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకి ఎక్కువ సాలరీ వస్తుంది అనంటే అర్థం సాఫ్ట్‌వేర్ హై పేయింగ్ అని గాదు. మిగతా ఇండస్ట్రీస్ ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయలేదు ఇండియా అంతే, అని అర్థం. ఎగ్జాక్ట్లీ అది. సో, మరి ఇటువంటి ఈ ఇంజినీరింగ్ ఎళ్తేనే అది వస్తుంది అని బాగా జీర్ణం అయిపోయి అటువంటి నెరేటివ్ అవ్వచ్చు, చుట్టుపక్కల అడ్వర్టైజింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే అటువంటి పేరెంట్స్‌కి వాళ్ళ మధ్యలో ఇటువంటి మంచిగా ఆలోచించే పేరెంట్స్ కూడా ఉంటారు. సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే నెక్స్ట్ ఇంటర్ తర్వాత జేఈఈ ఎళ్లారు. ఓకే. మీరన్నట్టు జేఈఈలో మంచి ర్యాంక్ వస్తే వాళ్ళు ఇంజినీరింగ్ మంచి బ్రాంచ్‌లో ఏదో ఒకటి జాయిన్ అవుతారు. ఐఐటీలో, ట్రిపుల్ ఐటీస్‌లో, జీఎఫ్టీఎస్‌లో. మరి మిగతా పేరెంట్స్‌కి మీరిచ్చే సజెషన్ ఏంటసలు? అంటే బేసికల్ ఏంటంటే మనకు ప్రతి సమాజంలో మార్కెట్ శక్తి ప్రభావం బలంగా ఉంటుంది. ఐఐటి కోచింగ్ పేరు మీద జరిగేటువంటి వ్యాపారం 10,000 కోట్ల పైన ఇండియాలో. సో కాబట్టి ఐఐటి ఫౌండేషను, ఐఐటి కోచింగ్ ఇదంతా జరిగింది. సో కాబట్టి ఆ భావజాలము అంత ఈజీగా పోదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే అది ఒక వీడియోలో, ఒక ఇంటర్వ్యూలో ఉండే ఆపర్చునిటీ అని చెప్పలేము. అందుకోసమే మనము ఒక మిషన్ చేపట్టున్నాం. ఎందుకంటే కెరీర్ గైడెన్స్ సరిగ్గా లేకపోవడం నేను పర్సనల్ చాలా కోల్పోయాను. బహుశా నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. నాకు సరిగ్గా ఒక గైడెన్స్, మెంటర్షిప్ ఉంటే ఎవరైనా నన్ను గైడ్ చేసేవాడు ప్రాపర్గా ఉంటే బహుశా మీకు కూడా అది అయి ఉండొచ్చు. అంటే మన సామర్థ్యాలు అర్థం చేసుకొని, అవకాశాలను అర్థం చేసుకొని, మనం ఏం చేస్తే మనం ఇంత బెటర్ పొజిషన్లో ఉంటామనేటువంటి గైడెన్స్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే చాలామంది చాలా ఉన్నత స్థానంలో ఉండేవారు. మన ఇద్దరమే కాదు. అది మిస్ అయింది మన సమాజంలో. కాబట్టి ఆ మిషన్ మనం చేపట్టిన నేను నా తర్వాత శ్రీధర్ నా ప్రయాణంలో వచ్చారు, మీరు వచ్చారు. సో మన అందరం కలిసి ఒక మిషన్ చేపట్టాం. అది కూడా ఒక్క రూపాయి లేకుండా, ఇంట్లో నుంచి కదలకుండా, హ్యాపీగా ఫ్యానో ఏసీ కూర్చొని, సోఫాలో కూర్చొని, ఫోన్లోనో టీవీలోనో జస్ట్ ఇలా పెట్టుకొని మన వీడియోలు చూస్తే చాలు. ఇంకా వివర సమాచారం కోసం మన జూమ్ మీటింగ్లో ఉంటే చాలు. అన్ని కాలేజీల డైరెక్టర్స్, మనం గుర్తించే కాలేజీల డైరెక్టర్స్ స్వయంగా మీరు క్వశ్చన్ అడగచ్చు. మీరు ఒక ఇంటర్మీడియట్ పేరెంట్ ఒక కాలేజీకి వెళ్ళాలంటే, ఇక్కడ విజయవాడలోనో లేకుంటే భద్రాచలం పేరెంట్ వెళ్ళాలంటే 8 గంటలు ప్రయాణించి ట్రాఫిక్లోకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి దానికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్తే అక్కడ ఉండే క్లర్కో, రిసెప్షనిస్టో, కౌన్సిలింగ్తో మాట్లాడతారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇయ్యరు. డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటే మీకు అసాధ్యం. అట్లా 10 కాలేజీలు తిరగాలంటే మీరు అవన్నీ తిరగాలంటే ఒక 20-30 వేల ఖర్చు, శ్రమ, భోజనము, ప్రమాదాలు, ఇవన్నీ బదులు ఇంట్లో కూర్చొని మన డైరెక్టర్కు అడగచ్చు. ఏ కాలేజ్ యొక్క డైరెక్టర్ తోటి ఇదేంటి హాస్టల్ ఉంటుంది, ఇదేంటి ఫ్యాకల్టీ ఏంటి వివరాలంటే మీరు అడగచ్చు సోఫాలో కూర్చొని. అలాంటి సౌకర్యం, అలాంటి అద్భుతాన్ని స్వధర్మ ఎడ్యుకేషన్, ఎస్బీఆర్ టాక్స్ కలిపి ఇస్తుంది. మీ జూమ్లో కావాలంటే మీ జూమ్ మిమ్మల్ని రీచ్ కాం కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్లోకి వెళ్తే దాన్ని జాయిన్ అవుతే దానిలో ఒక జూమ్ లింక్ వస్తుంది. ఆ జూమ్లో మాట్లాడచ్చు. స్వయంగా శ్రీధర్, నేను, మీరు లాంటి మాట్లాడమే కాదు, ఎక్స్పర్ట్స్తో స్వయంగా మాట్లాడచ్చు. ఒక ఐఎం, ఒక ఐఐటిఎన్, ఒక ఐటీ ఎక్స్పర్ట్, ఒక కంపెనీ డైరెక్టర్, వీళ్ళతో కూడా మాట్లాడచ్చు. ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ మన జూమ్లోకి వచ్చాడు. జూమ్లో మాట్లాడు, వీడియో కాదు. ఒక
స్కై రూట్ యొక్క వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గారు మన జూమ్లో మాట్లాడారు. సో అట్లాంటి ఎక్స్పర్ట్స్ ఇంట్లో కూర్చొని మాట్లాడే స్పెషల్ ఒక్క రూపాయి లేకుండా ఈ మిషన్లో మీరు భాగస్వాములు కండి, మీరు వినియోగించుకోండి. ఛానల్ గురించి 10 మంది తెలియజేయండి, వీడియోలు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఎస్బీఆర్ టాక్స్ ఉదర్ మెడికల్ చేసేటువంటి ఆ మిషన్ గురించి 10 మంది చెప్పడం కూడా ఒక సేవ లాంటిది. సేవ అంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు దాని ద్వారా మీకు కావాల్సిన స్కూల్ కానీ, ఇంటర్ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఆల్టర్నేటివ్ ఇంజనీరింగ్ రంగం కానీ ఇవన్నీ తెలియజేస్తాం. ఒక ఇంటర్వ్యూ చేయడం కాదు, ఒక రేఖా మాత్రంగా దాని ఇంపార్టెన్స్ గురించి ఒక కాంటెక్స్ట్ తెలియజేస్తాం. కాబట్టి ఆ అవకాశం చేయవలసిందిగా నేను అందరికీ సూచిస్తున్నాను. సో అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. గ్రేట్ స్పీకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.